స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది స్పీకర్ దగ్గర. దానికి గల కారణం ఏంటంటే, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఏ పార్టీ మారలేదని చెప్పేసి ఈరోజు కడియం శ్రీహరి గారు స్పీకర్ ముందు ఒక లేఖ ముందు పెట్టడం జరిగింది. అది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పక్షాన, అదేవిధంగా వేలేరు మండల పక్షాన అది బీఆర్ఎస్ కార్యకర్తల సిగ్గుచేట అని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఎందుకనగా మొన్నటికి మొన్న పెద్దపెండెల ప్రోగ్రాంలో నేను కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పోతానని చెప్పేసి ఆ రోజు పెద్దపెండెల కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ నియోజకవర్గ సంబంధించినటువంటి విషయంలో నేను నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను పోతానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు వాళ్ళ కూతురు కడియం కావ్య సంబంధించినటువంటి ఎంపీ ఎలక్షన్లో నా బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి, ఆ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకారంగా నేను ప్రచారం చేస్తున్నా, బరాబరి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఆ రోజు కడియం శ్రీహరి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ప్రజలను మభ్యపెట్టడం కోసం చేస్తున్నావా, లేకపోతే నియోజకవర్గం అభివృద్ధి కోసం చేస్తున్నావా అని చెప్పేసి ఈ రోజు వేలేరు మండల పక్షాన మేము బీఆర్ఎస్ నాయకులను మేము కోరడం జరుగుతుంది.